జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 8 పెందుర్తి మండలం ఉన్నతి అధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్. ఇక్కడ 13,760 మందిని మా అర్బన్ సచివాలయం నుంచి వెచ్ చేస్తా ఉన్నాం. 172 బస్సులకి గాజువాక్ లో మాకు 4 జోన్లు ఉన్నాయన్న. గాజువాక్ జోన్ 6 అంటారు దాన్ని. అక్కడ 37 బస్సులు అలాట్ చేశారు. దగ్గర 6,000 మందిని ప్లాన్ చేస్తున్నాం. అది మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ ఉంది. అనకాపల్లి మండలాలకు సంబంధించి పరవాడ సభవరం మండలాల్లో ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్ అవుతా ఉంది. అక్కడ కూడా ప్రతి బస్సుకి మనం అలాట్ చేసిన ప్రతి బస్సుకి కూడా 3 పోస్ట్ చేస్తున్నాం. ఒకటి సచివాలయ సిబ్బంది, 2 ఎస్ఐజీ స్టాఫ్, 3 మన పొలిటికల్ నుంచి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నుంచి కానీ మేమందరం మాట్లాడుకుని ఒక మనిషి. అంటే ఈ 3 కోఆర్డినేషన్ ఈ రోజు నుంచి మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చిన బస్సు నెంబరు, డ్రైవర్ నెంబర్తో సహా ఆ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఆ బస్సుకి అలాట్ చేసిన ఆ 50 మంది 60 మంది ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు, ఈ 60 మందికి ఈ 3 కూడా మనిషి 20 మందిని తీసుకుని 20 మందితో కోఆర్డినేట్ చేసుకుని ఎల్లుండ నైట్ మిడ్ నైట్ 2 గంటల కాలం లేటు 3 గంటల బస్సు ఎక్కించే వరకు 20 మంది బాధ్యత, ఈ 3 20 60 మంది బాధ్యత తీసుకుని పెందుర్తి శాసనసభ్యులు, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు శ్రీ పంచకల రమేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ అధికారులకు, రాజకీయ నాయకులకి, ముందు కూర్చున్నటువంటి అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ నేను చెప్తే చరిత్ర చరవణం అవుతుంది. కానీ ఇది మనందరం కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. ఏదో జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం కనుక ఆ రోజు మనం కష్టపడి బాగా పనిచేయాలనేటువంటి ఆలోచన కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మాత్రమే కాకుండా అసలు ఈ యోగా అనేటువంటి విషయంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా దాని పట్ల ఆకర్షితులు అవ్వాలి. జూన్ 21వ తారీఖు తర్వాత మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజ్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ 3 3వ డివిజన్లోని ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు. నాయకుల్లో మరి వారి ఆశయ సాధన కోసం స్కూల్లో కిట్స్ పంపిణీ మీ అందరికీ తెలుసు. స్కూల్ ఓపెన్ అయిన వెంటనే కిట్స్ పంపిణీ చేయడం మొదటిసారి. ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యని ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. కాన్వెంట్ స్కూల్స్తో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, ఈ కిట్స్ కానీ, అలాగే తల్లికి వందనం. తల్లికి వందనం అనేది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఒక్క పిల్లలకే ఇచ్చేవారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి చెప్తున్న కారణాలు చేద్దాం, 300 యూనిట్ కానీ కావాలని, అలాగే అవసరం ఈ 3 నిబంధనలు పెట్టి కొంతవరకు ఆడుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 300 యూనిట్లు కూడా తీసివేయాలని
ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి రైతు కార్డు మనకి ఇవ్వాలనేది ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి 1వ తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అవుతారో వారికి కూడా మళ్ళీ తల్లి బంధువులు ఇవ్వడం, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళిన కూడా తల్లి బంధువులు ఇవ్వడం జరుగుతుంది. మన ఉద్యోగుల తేదీ వారికి తీసుకొచ్చి 5వ తేదీన జూలై 5 కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి రాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయంకి వెళ్ళి మీ నెంబరు, మీ ఆధార్ కార్డు నెంబరు, తల్లిదండ్రుల నెంబర్ పట్టుకొని చెక్ చేసుకున్నట్టయితే పిల్లలు పడ్డాయి లేదని కూడా మీకు తెలుస్తుంది. కంపల్సరీ అది మీరు పాటించాలని కోరుతున్నాం. మన స్కూల్లో ఈ ఉత్తీర్ణ శాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా 80% హాజరు ఉండాలి. హాజరు లేనట్టు ఏమవుతుందంటే మీకు అమ్మఒడి అంటే తల్లికి వందనం రాదు. తల్లికి వందనం ఎప్పుడైతే రాదో మరి 13,000 లాస్ అవుతుంది. అలాగే 2,000 రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారికి వేస్తున్నారో స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, బాత్రూమ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, చిన్న చిన్న కార్యక్రమాలు. విజయనగరం జిల్లా రాజాం సన్ రైజ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు బాలింత మృతి చెందింది. దీనితో హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టడంతో పాటు హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బాగలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతాం కదా మేము. ఫస్ట్ బాబు బాగానే డెలివరీ అయింది, సెకండ్ ఇప్పుడు బాబు. ఏమైందంటే అది యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా, అలాగే ఉంటుంది అని చెప్పి వచ్చారు సార్. అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు, కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేదని మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరాడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు. అసలు ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, అది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకొని 18,000 పెట్టి స్పెషల్ రూమ్ పెట్టినా సరే మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను. అప్పుడు కూడా ఇది మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము. అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము, ఇక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్. అదే మాకైతే అంటే ప్రాబ్లం అని చెప్పారు. చిన్న ప్రాబ్లం ఉంది, అది మెడిసిన్తో మెంటల్ అయిపోద్ది, ఇంక మీరేంటి వెళ్ళక్కర్లేదు అని అన్నారు. మా ఆవిడ చిన్న చెయ్యి 4 ఇంజక్షన్ ఒక ఇంజక్షన్ తీయడానికి 4 రావడం ఏంటంటే అక్కడే పడిపోతుంది మా ఆవిడ, చెప్పుకోలేకపోతుంది. అమ్మ అంటుంది. నైట్ టైం డెలివరీ అలాగైపోయిందండి, నా జీవితం పోయింది. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మృతికి వైఎస్ జగన్ పరోక్షంగా కారణమని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత నాగమల్లేశ్వరరావు మరణించారని, ఆ సమయంలో జగనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అతను చాలా బెట్టింగ్లు వేశాడు. మా జగన్ గెలుస్తాడు, 175కు 175 గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు. ఎంక్వైరీ చేయండి ఊళ్ళో. వర్లరామయ్య అబద్ధాలు చెప్పడు, వాస్తవాలే చెబుతాడు. అతని తండ్రిని అడగండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఆ వెంకటేశ్వర్లో అతని తండ్రి, మీ అబ్బాయి బెట్టింగ్స్ వేశాడా అని అడగండి, చెబుతాడు. విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు, చాలా బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని, వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు. ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్. తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతను బెట్టింగ్ కింగ్ గనుక ఇతని దగ్గర తెచ్చిపెట్టారు. లక్షలాది రూపాయలు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి, గెలిచిన వాళ్ళకి ఇచ్చేయనా అని. ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు. మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు, పెట్టిన డబ్బు కూడా, ఆ డబ్బు ఏం చేయాలి? గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి. ఆ డబ్బు కూడా ధైర్యంతో వైనాట్ 175, వైనాట్ 175, వైనాట్ 175 అన్నారు కదా జగన్ గారు. మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు, వాడి కొంప మునిగింది. మీ మాటలు నమ్మాడు, కొంప మునిగింది. అసలు నన్ను అడిగితే యూ ప్రొవోకేటెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, యూ ప్రొవోకేటెడ్ హిమ్. యూ హ్యావ్ ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ దిస్ సూసైడ్. నువ్వు వైనాట్ 175 అనకపోతే, పదే పదే చెప్పకపోతే, వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావుకి. మధ్యవర్తిత్వం డబ్బు కూడా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని జగన్ ఆరోపించారు. విద్యారంగంలో మేము తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారని అన్నారు. తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని బెదిరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు. మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతా ఉన్న చంద్రబాబు గారి పాలన, వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలుపంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా సత్తెనపల్లి అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో గురువారం యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా వచ్చేటువంటి శాసనసభ్యులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ సిఎస్లు దాటి అధికారులతో వచ్చారు. కేంద్రం నుంచి కూడా ఆయుష్ శాఖ కార్యదర్శి గారు కూడా వచ్చారంటే ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, వారి యొక్క శ్రద్ధ పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్లు 1,00,000కి మించి అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఒక విశాఖ నగరంలో మనం 5 లక్షల టార్గెట్ అనుకుంటే 9 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున చైతన్యవంతంగా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వాములు చేయాలి. కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 2 రోజులు ఎల్లుండి ఈ సమయానికి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు
ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక సరికొత్త రికార్డుని ఈ సాగర తీరం వేదిక కాబోతున్నకు విశాఖ ప్రజలందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో 2 కోట్ల మంది భాగస్వాములుగా మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. అయితే గత 10 సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ 170 పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో భాగంగానే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అది థీమ్ బేస్డ్ యోగా కావచ్చు, లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, లేదా టూరిజం డెస్టినేషన్స్ కానీ, లేదా ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా యోగాని మనం పాటిస్తూ యోగాని చేస్తూ ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందిని భాగస్వాములు చేస్తూ కొన్ని రోజులుగా మనం నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. బుధవారం రాత్రి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మాట్లాడారు. సంవత్సర కాలంలో జగన్ చంపడం, పరామర్శ చేయడం ఎజెండాగా పెట్టుకున్నారన్నారు. సో అటువంటి సందర్భంలో మేము కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి మీరు అన్ని వెహికల్స్ కాదు, మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్ ప్లస్ ఒక 100 మంది మీరు నిజంగా అతను పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని ఎస్పీ గారు, సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట, గుంటూరు, మాచర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి, పల్నాడు ఇటువంటి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవ్వడం ఇంచుమించుగా ఒక 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు, ఒక 2 hours వేసుకున్న 2 hours అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకొని, అంటే అతను బల నిరూపణకి చూసుకోవడానికి దాని మధ్యలో ఒక రెచ్చగొడుతూ, జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అరౌండ్ 3:30కి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలండి. జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్, అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్లో కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి